దేనికోసము ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చింది, దీని అసలు కథ ఏందనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి దీన్ని నోట్ చేసుకున్నారు, ఎవరు రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి సోకాల్డ్ బ్యాచ్ కానీ ఎప్పటి నుంచి నోట్ డౌన్ చేసుకున్నారు, దీన్ని ఏడు దాకా తీసుకుపోతారు చివరికి. నేను అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు కథ ఏంది, దీని మూలం ఎక్కడ పుట్టింది అనేది చెప్తా. నిన్న మనము మన పేపర్లో కూడా ఇదే విషయాన్ని రాయడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు కథ ఇప్పుడు చూద్దాం. ఎక్కడి నుంచి ఈ కేసు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరు పుట్టించారు, ఈ కేసు ఉద్దేశాలేంటి, లక్ష్యాలేంటి, ఆంధ్ర మీడియా అత్యుత్సాహం దేనికోసం, తాజాగా కొత్త వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తూ ఉన్నాయి, ఈ కేసులో అంతిమంగా ఏం తేలుతుంది, సమాజం తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యాలు రేపటి నుంచి మన తెలంగాణ పత్రికలో వస్తాయని చెప్తా ఉన్నాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏ ఛానల్ చూసినా ఒకటే హడావుడి, అదే ఫోన్ ట్యాపింగ్. రాష్ట్రంలో ఏ సమస్య లేనట్లు అత్యుత్సాహంతో పొద్దంతా అదే వార్తలు నడుపుతున్నాయి. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, అసలు ఈ కేసు ఎక్కడ పుట్టింది, ఎవరు పుట్టించారు, ఈ కేసు వెనక ఉన్నటువంటి చీకటి బాగోతాలేంటి, దాని వెనక దాగి ఉన్నటువంటి మర్మాలేంటి, తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యాలను మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాం. రేపటి నుంచి తెలంగాణ పత్రికలో వరుస కథనాలు అని చెప్పేసి కూడా మనం ఇలా ఒక వార్త రాయడం జరిగింది. అసలు ఈ కేసు ఎక్కడ పుట్టింది, ఏ రకంగా పుట్టింది, అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఫోన్ ట్యాపింగ్ కేసును తెర మీదకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎక్కడ పుట్టింది అనేది ఇప్పుడు నేను బ్రీఫింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. 2015లో ఎమ్మెల్యేలను, కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం, అంటే టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్సీ సీటును గెలిపించుకోవడం కోసం, ఆయన ఎవరు, వేం నరేందర్ రెడ్డి. ఇక చెప్తా చూడండి ఇప్పుడు అతలు భాగవతం. వేం నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ వేం నరేందర్ రెడ్డిని టీడీపీ ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం కోసం కొంతమంది ఎమ్మెల్యేల సపోర్టు టీడీపీకి కావాల్సి వచ్చింది. ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి బ్రోకర్ బాధ్యతను రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పారు అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఈ రేవంత్ రెడ్డికి ఈ బ్రోకర్ బాధ్యతలు అప్పచెప్పారు. అంటే ఏ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి, ఎట్లెట్లా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆ బ్రోకర్ బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతలను రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పారు 2015లో. అప్పచెప్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈయన చక్కగా ఓవైసీ దగ్గరికి వెళ్ళిండు. ఓవైసీ దగ్గరికి వెళ్ళి మాకు కొంత మీ సపోర్ట్ కావాలని అడిగేటువంటి ప్రయత్నం చేసిండంట. చేస్తే ఇప్పుడు బేసిక్గా ఓవైసీకి చంద్రబాబు నాయుడు గారికి పడదు, ఇద్దరికి పడదు, అది తెలిసిన విషయం. ఓవైసీకి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి అంటే ఏమైనా పైసలకు లొగ్గుతారేమో అని చెప్పేసి చెప్తే ఈ రకంగా ఆయన ముంగలు ఏదో తలకాయ ఊపినట్టు ఊపినంట. ఈ విషయాన్ని అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఈ విషయాన్ని చేరవేస్తే అంటే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారము నడుస్తూ ఉన్నది. టీడీపీ ఎమ్మెల్సీని గెలిపించుకోవడం కోసము ఇటు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మీ వాళ్ళని కూడా ఏమైనా అప్రోచ్ అయ్యే అవకాశం ఉందేమో చెక్ చేసుకోండి అనేటువంటి విధంగా ఒక సమాచారాన్ని పంపించారంట. పంపిస్తే ఏదైనా ఒక ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏ నాయకుడు ఊకోడు కదా. సో అట్లా కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వాన్ని ఎవరెవరు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారో ఒక ఫోకస్ వేసి పెడతారు. 100% పొలిటికల్గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని వాడుకొని ఫోకస్ వేసి పెడతారు. ఫోకస్ వేసి పెట్టినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు కొంతమంది అప్పుడు టీఆర్ఎస్ కదా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అప్రోచ్ అయినటువంటి అంశాన్ని కూడా వారు గుర్తించేసి అలా అప్రోచ్ అయితే ఇంకా వాళ్ళ మీద నిఘా పెట్టేసి ఈ అప్రోచ్ అయినటువంటి వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిండు. ఈ అప్రోచ్ అయినటువంటి వ్యవహారంలో దీంట్లో ఫోన్ ట్యాపింగ్ లొటపీస్లు ఏవి లేవు. వాళ్ళకు ఉండేటువంటి ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఎక్కడెక్కడ ఉంటారు, మారు వేషాలలో లేకపోతే సివిల్ డ్రెస్లలో ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. అట్లా ఈయన మీద నిఘా పెట్టిరు రేవంత్ రెడ్డి మీద. ఎక్కడెక్కడ కొనుగోలు చేస్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎవడెవడు ఇంటికి పోతున్నాడో చూసిండ్రు, అన్ని చూసిరు. బాజాప్తా స్టీఫెన్ ఉన్నారు, ఆయనను పట్టుకున్నారు. ఆయనను పట్టుకొని ఆయన కొనుగోలు చేస్తేందుకు ఆయన రెడీ చేస్తే ఆయన రెడీ అయ్యిండు. ఆ నేపథ్యంలో పక్కడబందీగా కెమెరాలకు వీడియోలకు దొరికిపోయింది. నిన్న అద్దంకి దయాకర్ గారు మాట్లాడతారు ఇదే అంశాన్ని. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే కెమెరాలు అంత ఫోకస్డ్ కెమెరాలు పెట్టి మీరు చేసింది లంగపాని గురించి చెప్తలేడు. అంటే 50 లక్షలు తీసుకుపోయి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసింది మంచి పని అంట, సుఖం పూస పని అంట. దొంగను దొరకబడుతందుకు వీళ్ళొక స్టింగ్ ఆపరేషన్ చేసుకుంటేనో వీళ్ళ నిఘా కేంద్రాలు దాన్ని పట్టుకుంటేనో అది తప్పంట. సిగ్గు అనిపిస్తలేదు దయాకర్ అన్న మాట్లాడుతందుకు. ఎమ్మెల్సీ అయినా సోయని ఉండాలిగా కొంచెం అన్న. ఒక దొంగలకు సపోర్ట్ చేస్తున్నాం మనం, ఇలా తెలంగాణ ద్రోహులకు సపోర్ట్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి అనగా ఉన్నది చంద్రబాబు నాయుడు. ఆ సోయి ఇంగితం మర్చిపోతున్నావా? తెలంగాణోడివే కదా, తెలంగాణ రక్తమే ఉంది కదా మన దగ్గర. మరి అలాంటప్పుడు ఇలాంటి చిల్లర పనులు చేయడం అవసరమా? అయితే ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎవరెవరిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసిండో ఆ ప్రయత్నాల్లో భాగంగా వీళ్ళ ఇంటెలిజెన్స్ విభాగము ఫోకస్ చేసి అదంతా కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది.
ఇందులో ఫోన్ ట్యాపింగ్ లేదు, లొటపీస్ లేదు, ఇక్కడ వచ్చేటువంటి విషయాన్ని తెలిస్తే ఆ రకంగా అయిపోయింది. దొరికిపోగా అడ్డంగా దొరికిపోగానే ఇక ఏమైంది, అరే మనం దొరికిపోయినాం, ఇప్పుడు ఎట్లా మనం దీని నుంచి బయటపడాలి అంటే ఇక అప్పటి నుంచి మరి ఇది వల్ల ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా అనుకుందాం. ఇవాళ శివధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రోజు కూడా ఇదే శివధర్ రెడ్డి అదే ఇంటెలిజెన్స్కి చీఫ్గా ఉన్నాడు. మరి ఆయన ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఇప్పుడు తీసుకురండి, ఆయన పేరు కూడా పెట్టండి, ఇందులో ఆయన పేరు కూడా పెట్టండి. ఇవాళ ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడో ఆయననే 2015లో కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు. మరి ఆయనని ఇందులో ఇప్పుడు విచారించండి, పిలిచండి. ఎందుకు ఈ దొంగ నాటకాలన్నీ ఆడుతూ ఉన్నారు? దేనికోసం ఆడుతూ ఉన్నారు? మీరు అడ్డంగా దొరికిపోయినటువంటి కేసును నీరు గార్చుకోవడం కోసం ఆడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది చూస్తుంటే. సో కాబట్టి అట్లా అప్పుడు ఏదైతే దొరికిపోయి ఇప్పుడు ఏమంటా ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లనే. ఇదే మూర్తి గారు, ఇదే ప్యానల్లో ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారు చెప్తా ఉన్నారు, ఫోన్ ట్యాప్ చేసి మా రేవంత్ రెడ్డి నిరికిచ్చిర్రు అంటున్నారు. ఫోన్ ట్యాప్ చేసిందే నిజమైతే, మీరన్న మాట నిజమైతే, ఇప్పుడు ఎవరైతే ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారో ఇవాళ ఉన్నటువంటి వ్యక్తి 2015లో కూడా ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు, ఆయనను ముందు సస్పెండ్ చేయండి, ఆయన విధులకు వెళ్ళి పక్కకు పెట్టి సిట్టు ముందు ఆయన ముందు విచారణ హాజరు కమ్మని చెప్పండి. అప్పుడు అర్థమైతే అసలు కథ ఏందో. ఏం దొంగ నాటకాలు కాకపోతే, ఇవన్నీ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టకపోతే, ఇవన్నీ వాస్తవాలు తెలియదు కాబట్టి, అమాయకులు కాబట్టి, వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిర్రు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిర్రు అని చెప్పని నమ్ముతారు కాబట్టి ఏది పడితే అది వార్తలు రాయొచ్చు, ఏది పడితే అది చేయొచ్చు అనమాట. ఇదేనా మీరు చెప్పదలుచుకున్నది? ఇక ఇట్లా ఈరోజు ఎందుకు ఇది చేసిరు అంటే ఒక్క ఆ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడమే కాదు ఇలా ఉద్దేశం. అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 64. దీంట్లోకి వెళ్ళి ఒక 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనేది అప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కుట్ర. ఎందుకంటే ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, ఎందుకంటే బలమైనటువంటి మీడియా సపోర్ట్ ఉన్నది, బలమైనటువంటి అన్ని రంగాల్లో ఆయనకు కావాల్సినటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు. సో కాబట్టి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి, టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలి, తద్వారా ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, మన ప్రభుత్వం ఉండాలనేటువంటి కుట్రను అప్పుడు వాళ్ళు పన్నిండ్రు. ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని కూలదోసేటువంటి కుట్ర పన్నిండ్రు కాబట్టి ఇంటెలిజెన్స్ విభాగము, అప్పటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారిని రెడ్ హ్యాండెడ్గా దొంగ లెక్క దొరకబట్టిరు. సో కాబట్టి అప్పటి నుంచి పగ పెంచుకున్నారు, ఇట్లా పగ పెంచుకున్నారు, ఈ రకంగా మమ్మల్ని పట్టుకున్నారు కాబట్టి మనం దాన్ని అది చేయాలి. అందుకని అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అప్పట్లో దొరికినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇదే కేసీఆర్ మీద. మళ్ళీ తర్వాత అన్నీ మూసుకొని ఆల్ హోల్స్ క్లోజ్ చేసేసుకొని సప్పుడేకు తట్టాపుడ దారుకొని కరకట్టకు వారిపోయాడు. ఎందుకు వారిపోయాడు? ఫోన్ ట్యాపింగే నిజమని అనుకుంటే మరి ఎందుకు వారిపోయాడు నువ్వు అక్కడికి? ఇదంతా కూడా ఇదంతా డొల్లవాదన అనమాట. సో కాబట్టి ఈ రకంగా అప్పుడు ప్రభుత్వాన్ని కూలగొడదామనేటువంటి కుట్ర చేస్తే ఆ కుట్రను ఛేదించిర్రు వీళ్ళు. అప్పుడున్నటువంటి టీం, ఆ బలమైనటువంటి టీం ఉన్నది కాబట్టి ఆ టీము ఈ కుట్రను ఛేదించి ఈ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు. అప్పటి నుంచి వీళ్ళు మైండ్లో పెట్టుకొని రేపు మనకి ఏ అవకాశం వచ్చినా అక్కడి నుంచి ఉడుకుట రావాలి. ఇదంతా ఏం చేస్తారు? చివరికి నేను నిన్న ట్వీట్ కూడా వేసాను నైటు, చివరికి దీన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని మొత్తం తవ్వుకుంటూ పోయి అధికారికంగా ఓటుకు నోటు కేసును అధికారంలో ఉన్నప్పుడే ఆ కేసును నీరుగార్చేసి ఇది ఒక తుపేల్ కేసు, ఇది కుట్రపూరితంగా పెట్టే కేసు అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేయడానికి భయంకరమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవంగా మనము తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు. సో కాబట్టి ఇట్లా 2015లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు తన భాగవతం బయటపడకుండా ఉండడం కోసం ఇప్పుడు అధికారంలోకి రాగానే ఫస్ట్ పెట్టిన కేసే ఫోన్ ట్యాపింగ్ కేసు. అది ఎక్కడికి తీసుకుపోవాలనో వాళ్ళకి ఉద్దేశం ఉంది. దీని తర్వాత ఇంకొక అంశం, దీని తర్వాత 2021 నుంచి స్టార్ట్ చేసారు. 2021 నుంచి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ 2014 నుంచి 2018 దాకా ఒక టర్మ్ అయిపోయింది. ఆ టర్మ్లో ప్రభుత్వాన్ని కూలగొడదామని చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసిర్రు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఈ సోకాల్డు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, మీడియా, కమ్మ సామాజిక వర్గం, పెత్తందారులు అందరు కలిసి ప్రయత్నాలు చేసిర్రు. బెడిసి కొట్టింది చంద్రబాబు నాయుడిని, ఈ బ్యాచ్ని మొత్తాన్ని కేసీఆర్ తరిమిండు, కరకట్టకు సాగనంపిండు. 2018లో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించిర్రు. ఎవరు ఊహించని విధంగా రెండవసారి ప్రభుత్వం ఏర్పడింది. ఈసారి మనం ఇట్లా చేస్తే కుదరని పని, ఇప్పుడు ఎట్లా చేయాలి? ప్రాపర్గా ప్లాన్ ప్రకారం చేసుకురావాలని చెప్పేసి ఆయన అధికారంలోకి 2018లో వచ్చిన తర్వాత ఆయన అధికారం మీద, అడ్మినిస్ట్రేషన్ మీద, తెలంగాణ మీద ఫోకస్ వారు పెట్టిర్రు. వీళ్ళేమో ఎట్లా దీన్ని నెక్స్ట్ మనం, ఎందుకంటే రెండోసారి అధికారంలోకి వచ్చినాక మూడోసారి అధికారంలోకి రావడం అంత ఈజీగా అయ్యేటువంటి పని కాదు. 100% దీన్ని
ఇది వచ్చే ఎన్నికల్లో మనకు అడ్వాంటేజ్గా మారుతుంది. అందుకోసమని టీడీపీగా వస్తే మనల్ని ఎవడు నమ్మడు తెలంగాణలో. అందుకని ఏం చేయాలి, మనం కాంగ్రెస్లోకి పోవాలి, కాంగ్రెస్ల నుంచి ఇట్లా రకరకాలుగా చేయాలనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా అప్పటి నుంచి అప్పటికే రేవంత్ రెడ్డి మొదలుపెట్టిండు. ఇక అధికారంలోకి రెండవసారి అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 2021 నుంచి ఎన్నికలకి కరెక్ట్ 2 సంవత్సరాలు ఉందనంగా ఇక ఈ 2021 నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పేసి రెగ్యులర్గా మాట్లాడడము, కొంతమంది పేరు తీసుకొని మాట్లాడడం, ఇవన్నీ కూడా స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది, ఇప్పుడు కేసు తీసుకున్నాక ఇప్పుడు ఏ కోణాలు దాగి ఉన్నాయో కూడా నేను రెగ్యులర్గా చెప్తా. ఇదైతే ప్రస్తుతానికి అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు అనే దుకాణము ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ రకంగా దాన్ని ఇప్పుడు చివరికి దాన్ని ఏ ప్రయోజనాలు పొందడం కోసం, ఇందులో మొత్తం 6 ప్రయోజనాలు ఉన్నాయి. 6 ప్రయోజనాలు ఉన్నాయి. ఏమేం ప్రయోజనాలు కూడా చెప్తా నేను. రాజకీయ ప్రయోజనాలు ఏ రకంగా ఉన్నాయి, సొంత ప్రయోజనాలు ఏ రకంగా ఉన్నాయి, సామాజిక ప్రయోజనాలు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లెట్లా దీన్ని ఛేదిద్దామని చూస్తున్నారు. ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇవాళ ఆయన ఇంటెలిజెన్స్ ఐజీగా ఎట్లొచ్చిండు, ఏ రకంగా వచ్చిండు, ఎందుకు ఆయన రాగానే ఇదంతా ఉవ్విల్లూరుతా ఉన్నది, దేనికోసం నడుస్తూ ఉన్నది, దీని వెనక ఉన్నటువంటి కుట్ర కోణం ఏంది, ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి దీని వెనకాల. ఇవన్నీ కూడా నేను వరుసగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఏ రకంగానైతే కాళేశ్వరం విషయంలో ఈ కుట్రలన్నీ కూడా ఛేదించేసి మనం ఏ రకంగా అయితే తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పినామో, ఇవాళ అదే కాళేశ్వరం నిజాలని ఇవాళ ఎట్లయితే బయటకు వస్తూ ఉన్నాయో అలాగనే ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్నటువంటి అసలు కథ మొత్తాన్ని కూడా ఒక్కటొక్కటి పూసగుచ్చినట్టు ఇప్పి మీ ముందు పెడతా. ప్రజలారా మీరు చూస్తూనే ఉండండి. ఇలా ఈ దొంగ మీడియా, ఈ బ్యాచ్ అంతా కలిసి ఏ రకంగా, ఎందుకంటే తెలంగాణ ఎప్పుడు మా గుప్పిట్లోనే ఉండాలనుకుంటాడు పలానా వాడు. సో కాబట్టి వాని గుప్పిట్లో పెట్టడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బానిసలు, ఇవాళ ఎవరెవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళందరూ బానిసలని అడ్డం పెట్టుకొని వాడు గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం 2014 నుంచి 2023 దాకా వాళ్ళు చేయనటువంటి కుట్రలు లేవు, వాళ్ళు చేయనటువంటి ప్రయత్నాలు లేవు, అన్నీ చేసిరు. ఆ కుట్రల్లో విజయవంతమయ్యారు, సక్సెస్ అయ్యారు, వాళ్ళ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ 5 సంవత్సరాలనే కొన్ని పార్టీలను కొందరిని భూస్థాపితం చేయాలి, తద్వారా మనం రాజ్యాన్ని వెళ్ళాలి, 2 తెలుగు రాష్ట్రాల్లో మనమే కింగులు ఎక్కువ ఉండాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ కింగు కాదు కదా, బొంగు కూడా కాలేవు నువ్వు తెలంగాణలో, గుర్తుపెట్టుకో బిడ్డ. బొంగు కూడా కాలేవు, తెలంగాణ ఎగిరేస్తా అంతే మళ్ళీ పోయి ఆడబడతావు. నువ్వు అనుకుంటున్నావు ఈ సినిమా అంతా నడిపించేసి మేమేదో అనుకుంటాం. కానీ ఇప్పుడు మామూలుగా చీమ కూడా రోషంతో పౌరుషంతో ఇవాళ అన్ని తెలుసుకుంటా ఉన్నది. నువ్వు కాళేశ్వరాన్ని ముట్టుకోలేవు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నువ్వు ఎంటిక కూడా పట్టుకోలేవు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు జర్నలిస్ట్ శంకర్గా, న్యూస్ లైన్ వేదికగా నేను ఇక్కడ నుంచి చెప్తా ఉంటా. ఫోన్ ట్యాపింగ్ అసలు కథ ఏందో రేపటి నుంచి కూడా మీకు వరుస కథనాలు కూడా వస్తాయి ప్రజలారా. థ్యాంక్ యూ వెరీ మచ్.